ఓం శ్రీ సాయిరామ్. సామజానన నీ మహత్వము సన్నుతింపగ విందురా, వేమరుంగొని ఆడు నరులను వింతగా మదినెంతుగా, ప్రేమ మీరగ సాధుజనులకు స్వామి నీవని గందురా, కామితార్థ ఫలప్రదాయక కంచు తేరు వినాయక, కంచు తేరు వినాయక. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం, మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సాయిరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజ వనకృశానం జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణనిధానం వానరానాం అధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. జయ వీరాంజనేయ. సాయి బంధువులకు, ఆత్మస్వరూపులకు, ప్రేమస్వరూపులకు, మరియు హైందవ సోదరులకి, సనాతన ధర్మ ప్రేమికులకి అందరికీ నమస్కారం. సనాతన ధర్మం చాలా విశాలమైంది, చాలా గొప్పది, చాలా ఆదర్శవంతమైంది. కాబట్టి దాని యొక్క విలువల్ని కాపాడుతూ దానికోసం పోరాడే వాళ్ళు జీవించాలి. ఆదర్శవంతమైన జీవితం, ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, 10 మంది అనుసరించదగినటువంటి మాట, ఆలోచన, చేత ఉన్నప్పుడే సనాతన ధర్మం లోకంలో గొప్పగా గుర్తించబడుతుంది. లేకపోతే సనాతన ధర్మం అంటే ఇదే, ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళ సనాతన ధర్మపరులు అని నవ్వుకుని ఇలా చేయవద్దు. ఎంతమంది వేరే ఇతర మతాల వాళ్ళు మన సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని దెబ్బకొట్టాలని, వారి మతాలను వ్యాపింప చేయాలని చూసుకున్నా అంతర్గత సమావేశాల్లో హైందవుల యొక్క విశాల దృక్పథాన్ని, సనాతన ధర్మంలో ఉన్న గొప్ప లక్షణాలని అంగీకరిస్తూ నెమ్మదిగా వారి మతాల్లో కూడా వాటిని జొప్పించుకుంటూ వచ్చారు. మీరు ఒక మతాన్ని పరిశీలిస్తే ఇప్పుడు ఆ మతంలో మన మత సిద్ధాంతాలన్నీ వచ్చేసాయి. మనలాగే భజన చేస్తారు, మనలాగే మాలలు వేసుకుంటారు, మనలాగే అన్నీ మనలాగే చేస్తున్నారు. అంటే మన మతంలో ఉన్న వాటిని విమర్శించుకుంటూ మన మతంలో ఉన్న వాటిని ఆచరించే దశకు వచ్చారు. దాన్ని బట్టి మన మతం యొక్క గొప్పతనం తెలుసుకోవచ్చు. కాబట్టి సనాతన ధర్మానికి ఉన్న ఆ విలువల్ని, గొప్పతనాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దని మనవి చేసుకుంటాను. అలాగే బాబాగారి విషయంలో వస్తున్న విమర్శలకి నేను కానీ మరికొందరు కానీ సమాధానాలు ఇస్తూ ఉన్నారు. సత్యం ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఏది నిజం, ఏది అసత్యం అని ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. అంతిమ నిర్ణేతలు ప్రజలే. ఇక ఈ చర్చలు, వీటికి కొంతమందిని కొందరు పిలుస్తున్నారు. ఒకవేళ అందులో నేను కూడా ఉంటే దయచేసి అది వదిలేసుకోండి, మర్చిపోండి. ఎందుకంటే నా గురుదేవుడు వాదనలు, విమర్శలు, సమర్థనలు, సమన్వయనాలు ఇవేం అక్కర్లేదన్నాడు. ఇవన్నీ టైం వేస్ట్. గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఇవన్నీ అడ్డంకులు. అంతేకాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా సత్యాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నవాళ్ళు, ఆ శ్రద్ధ భక్తులు ఉన్నవాళ్ళు, ఆ విలువలు ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళకు మాత్రమే ఆధ్యాత్మిక చర్చలు,
సద్గురు గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు చెప్పవచ్చు. కానీ ఒక మహాత్ముని, సిద్ధపురుషుని లోకమంతా అంగీకరించిన సద్గురువుని వెటకారాలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి వారితో చర్చలు అనేది అది అవమానకరం, చేయకూడదు, తప్పది. కాబట్టి దయచేసి ఎవరు కూడా నాతో అటువంటి ప్రయత్నాలు చేయాలని చూడవద్దని మనవి చేస్తున్నాను. మీ వర్షన్స్ మీరు చెప్పుకోండి, మీకున్న సంస్కారాల ప్రకారం, మీ యొక్క గుణాల ప్రకారం. ఎందుకంటే వాటిని నియంత్రించే శక్తి ఒక బాబా గారికి తప్ప ఎవరికి లేదు. కాబట్టి మీ వర్షన్స్, మీ అభిప్రాయాలు మీరు చెప్పుకోండి. వాటిని మేము నియంత్రించలేం కదా. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు మాట్లాడుతుంటారు. అది చట్టవిరుద్ధమైనప్పుడు చట్టం చూసుకుంటుంది. మీరు బాబా మీద వేసే తప్పుడు ఆరోపణలకు బాబాగారు మాకిచ్చిన జ్ఞానం మేరకు మేము సమాధానాలు చెప్తూనే ఉంటాం. ఇది గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటాం, అంతే. మీరు కానీ మేము కానీ లిమిట్స్ దాటి అగౌరవంగా ఈ వ్యవహారాన్ని నడిపినప్పుడు అది ప్రజల తిరస్కారానికి గురవుతుంది. ఏదో ఒక నెల 2 నెలలు నడుస్తుంది, తర్వాత ఎవడు చూడు, ఎవరు చూడరు. చూడండి, మీతో పాటు మాకు కూడా వచ్చేస్తున్నాయి లక్షణాలు, ఎవడు చూడు ఇట్లాంటి. కాబట్టి ఎవరు చూడరు. కాబట్టి నిజంగా బాబా గారి గురించి, సచ్చేతుల విషయాల గురించి తెలుసుకోవాలంటే గౌరవప్రదంగా ప్రశ్న వేయండి. ఎవరైనా మీ ప్రశ్న చూసి వీరికి చెప్పాలి, వీళ్ళకి తెలుసుకోవాలని ఉంది, శ్రద్ధ ఉంది అనిపించేలా వేయండి. సాధారణంగా వాటికి ఇలా వీడియోల ద్వారానే సమాధానం వచ్చేస్తుంటుంది. ఇప్పుడంతా సాయి భక్తులు కూడా అవేర్నెస్ పొందారు. చక్కగా సచ్చేత్ర ఆధారితంగా బాబాగారు ఎవరో పరిపూర్ణంగా తెలుసుకోగలిగారు. ఎవరో వచ్చి చెబితే వినే స్థితిలో ఎవరూ లేరు, ఎవరో వచ్చి చెప్తే మార్చుకునే స్థితిలో ఎవరూ లేరు. కాకపోతే ఎప్పుడైతే మీరు ధర్మం తప్పి, నీతి తప్పి, వల్గారిటీ తీసుకొచ్చారో ఈ వీడియోలు చేయడంలో, అప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళని ఏమి చేయలేకపోతున్నారే అని అనుకుంటున్నారే తప్ప బాబా గారి గురించి వారికి ఎక్కడ సంశయం లేదు. మీకు సాయి భక్తుల్ని బాధ పెట్టడం ముఖ్యమా, లేదా సాయి భక్తులు మీరు చెప్పేది అర్థం చేసుకొని విచారించడం ముఖ్యమా? ఇది ఆలోచించుకోండి. మీరు సాయి భక్తుల్ని బాధ పెట్టాలి, దాని ద్వారా ప్రయోజనం పొందాలి, వ్యూవర్స్ ఎక్కువ మంది చూడాలి, డబ్బులు రావాలి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క దుర్మార్గ పందుని విడిచిపెట్టరు. నిజంగా మీకు సచ్చరిత్రలో సంశయాలు ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలని ఉంది అనుకుంటే కూడా ఇది మార్గం కాదు. సంశయం ఏదైనా ఉంటే సాయితత్వంలో పండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాబా భక్తులు, సాయితత్వ ప్రచారకులు, సాయి భక్తులు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాకుండానే లోపట ఉండి ఎంతో గొప్ప స్థితిని పొందిన వాళ్ళు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళండి. ఇదిగో సచ్చరిత్రలో ఇది మాకు అర్థం కాలేదు, ఇలా ఉంది ఏమిటి, ఇది ముస్లిం సిద్ధాంతానికి అనుగుణంగా ఉంది, లేదా అజ్ఞానంగా అనిపిస్తుంది, లేదా మన శాస్త్రాలకు విరుద్ధంగా ఉంది, ఇది ఏమిటి, మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏం చెప్తారని తెలుసుకోండి. అది తెలుసుకునే పద్ధతి. అలా వాళ్ళని కలిసి తెలుసుకుంటూ అది వీడియోలు చేయండి. వారిని ప్రశ్నించండి, వారు వచ్చిన సమాధానాన్ని వినండి, దాన్ని వీడియో చేయండి, ప్రజలకు అందచేయండి. అంతేగాని ఇలా 4 గోడల మధ్యలో కూర్చొని సచ్చరిత్రని, బాబాని దూషిస్తూ వెటకారంగా మాట్లాడుతూ చేయడం అనేది కేవలం వ్యూవర్స్ పెంచుకోవడం, వారి ద్వారా మీకు ఆదాయం వచ్చేలా చేయడం అనే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మాత్రం ఇటువంటి పనులు చేస్తారు. లేదు, సచ్చరిత్రలో ఏదైనా అర్థం కానిది, లేదా విపరీతంగా ఉంది, లేదా ఇంకొక సంప్రదాయానికి చెందినట్టుగా ఉంది, మీకేమైనా డౌట్స్ ఉంటే అలా ఎవరైనా దానికి సంబంధించిన వాళ్ళని కనుక్కుంటే బాగుంటుంది. ఇది సంశయాలు తీర్చుకునే విధానం. ఇప్పుడు మీరు చేస్తున్నది దుర్మార్గాన్ని ఆచరించి ప్రజల ద్వారా
వ్యతిరేకుల ద్వారా ఒక ప్రయోజనం, బాబా భక్తుల ద్వారా వారిని బాధ పెట్టి మీరు ఒక శాడిస్ట్ లాగా ఆనందించే విధానం, అంతకు మించి ఉండదు. ఇది మన సనాతన ధర్మం పద్ధతి కాదు. ఎదుటివారిని మనసా వాచా కర్మన బాధ పెట్టకుండా జీవించడమే సనాతన ధర్మం. పరోపకారార్థం ఇదం శరీరం. ఇతరులను ఆనందపరచడం, సంతోషపడడం, సహాయం చేయడం, దీనికోసమే శరీరం ఇవ్వబడింది అని మన సనాతన ధర్మం చెప్తుంది. అంత గొప్ప ధర్మంలో పుట్టి ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది, నా గురుదేవుని, మా సాయి భక్తుల అందరి ప్రాణమైనటువంటి సాయినాథుల వారిని నోటికొచ్చినట్లుగా దూషిస్తూ, వెటకరిస్తూ, సచ్చేతను అవమానిస్తున్న వ్యక్తులతో ఎటువంటి చర్చలు ఉండవు. ముందు చెప్పినట్టుగా దాంట్లో సంశయాలు తెలుసుకోవాలంటే నిజంగా రండి. మీకు తెలిసిన, మీకు నచ్చిన సాయి భక్తులు, తత్వప్రచారకులు ఎవరు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, మీ ప్రశ్నలు వేయండి, వారి సమాధానాలు వినండి, దాన్ని వీడియో చేయండి, నిజాయితీగా దాన్ని ఛానల్లో వేసుకోండి. ఇది పద్ధతి. అంతేగాని మీ వీడియోకి రండి అని పిలిచి అక్కడ మీ ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తించి నోరు పారేసుకొని అక్కడ ఒక వాదన క్రియేట్ చేసి ఆ వాదనలో నేనే గెలిచాను అని అనిపించుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ప్రయోజనం ఉండదు అని తెలియచేస్తూ, సాయిబాబా వారిని అవమానించిన, అనవసరంగా అపవాదులు వేసిన, సచ్చేతను అవమానించిన వారితో చర్చలు ఏమి ఉండవు. దయచేసి అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఆ చర్చలకు వచ్చే వాళ్ళు ఎవరన్నా సమ్మతించే వాళ్ళు ఉంటే ప్రయత్నం చేసి, నా వరకైతే నాకు అటువంటి ఇంట్రెస్ట్ లేదు, అది ధర్మం కూడా కాదు అని తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. సాయిరాం.